హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు కలెక్షన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి డిజైన్స్ వాటి యొక్క కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ మీద ఒక వర్క్ చేశానండి, 2 కలర్స్ కాంబినేషన్తో. అది ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి 2 కలర్స్ కాంబినేషన్, గాజువని కలరు కాపర్ షేడ్ కలర్ కాంబినేషన్తో కొంచెం పాట్ నెక్ టైప్ ఉంది. ఇది మొత్తం ఆల్ ఓవర్ బుట్టీతో అయితే కాంబినేషన్ ఇచ్చామండి. కనిపిస్తుందా కలర్ కాంబినేషన్? చాలా బాగుందండి. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి సింపుల్లో కూడా హెవీగా కనపడుతుంది వర్క్. ఇది మొత్తం మనం 10 ఇంచెస్ పెట్టామండి. డీప్ వచ్చేసి మొత్తం 15 ఇంచెస్ అయితే మొత్తం బాడీ విత్ బుట్టీతో కలిపి ఇచ్చాము. ఫ్రంట్ ఎలా వచ్చిందో చూద్దాం అండి. ఫ్రంట్ కనపడుతుంది కదా, 2 కలర్స్ కాంబినేషన్. మొత్తం అవుట్లైన్ వచ్చిందండి కాపర్ తోటి. స్టోన్స్ అది పెట్టిన తర్వాత అయితే చాలా బాగుంటుంది లుక్ వైజ్. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయండి. కింద బార్డర్ హ్యాండ్ విత్ బుటీ 10 ఇంచెస్ హ్యాండ్ అయితే చేసాం దీనికి. శారీలో ఇచ్చిన బ్లౌజ్ మీద వర్క్ చేయలేదండి, ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకుని వర్క్ అయితే చేసాము. దీనికి ఈ కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ అయితే మనకి ఇదండి, గాజువని కలర్కి ఇలా రాయల్ బ్లూ కలర్ కనబడుతుంది కదా, కాపర్ కలర్ కాంబినేషన్, కింద రాయల్ బ్లూ కలర్. ఈ కాంబినేషన్కి దగ్గరగా మనం ప్లెయిన్ అయితే తీసుకుని వర్క్ అయితే ఇలా చేస్తామండి. చాలా బాగుంది కదా. ఎలా అనిపించింది కాంబినేషన్? మీకు నచ్చిందా? ఇంకొక డిజైన్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలోనే ఇచ్చారు. ఇది వచ్చి మనకి బ్యాక్ అంతా టిష్యూ వచ్చింది. దీని మీదనే మనం 2 కలర్స్ కాంబినేషన్ అయితే వర్క్ అయితే చేసాము. ఆల్ ఓవర్ బుటీ అయితే వచ్చిందండి దీనికి. కనిపిస్తుంది కదా, మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ బుటీ. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. ఓన్లీ కొంచెం వైలెట్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వర్క్ అండి ఇది, 2 కలర్స్తో కాంబినేషన్. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. హ్యాండ్స్ అండి బార్డర్ విత్ బుటీతో కలిపి మనకి 10 ఇంచెస్ హ్యాండ్ అయితే వచ్చింది. కనిపిస్తుందా? శారీ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ అయితే ఇలా వచ్చిందండి మనకి. శారీలో రన్నింగే వచ్చింది బ్లౌజు. దీనిలో కనపడుతుంది కదా 2 కలర్స్ కాంబినేషన్. బార్డర్లో ఉన్న కలర్ ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్తో అయితే మనం వర్క్ అయితే చేస్తాం. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ మీద బ్లూ అండ్ జెర్రీ కలర్ కాంబినేషన్ అండి. ఆల్ ఓవర్ బుటీ తోటి మనకి బ్యాక్ అయితే నెక్ చాలా సింపుల్గా వచ్చింది. ఫ్రంట్ ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కనపడుతుంది కదా, 2 కలర్స్ కాంబినేషన్ తోటి. హ్యాండ్స్ అయితే బార్డర్ మీదే చేసామండి. శారీలో ఉన్న బ్లౌజ్ ఇది. బార్డర్ హ్యాండ్ విత్ బుట్టి తోటి చాలా సింపుల్గా 10 ఇంచెస్ హ్యాండ్ అయితే చేసాం. దీని కలర్ కాంబినేషన్కి శారీ ఎలా ఉందో చూద్దాం. దీనికి శారీ అయితే ఇలా వచ్చింది. బ్లూ కలర్కి మనకి కింద బార్డర్లో రెడ్ అండ్ పింక్ మిక్సింగ్ షేడ్ తోటి ఇలా వచ్చింది బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ అయితే ఇది. శారీ కాంబినేషన్కి ఇలా చేస్తాం. చాలా సింపుల్గా చాలా నైస్గా ఉందండి కాంబినేషన్. ఇంకో డిజైన్ చూద్దాం. ఇదైతే చాలా సింపుల్ అండి. సింగిల్ లైన్ మిర్రర్ వర్క్, రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ బుట్టీతో వర్క్ అయితే చేస్తాం ఇలాగా, 2 కలర్స్ కాంబినేషన్. ఇది వచ్చి ఫ్రంట్. హ్యాండ్స్ ఎలా వచ్చాయో చూద్దాం. హ్యాండ్స్ అండి బార్డర్ మీదే వేసాము. బార్డర్ హ్యాండ్ విత్ బుట్టీతో కలిపి మనకి 10 ఇంచెస్ అయితే వచ్చింది హ్యాండ్. కనపడుతుందా హ్యాండ్? చాలా నైస్గా సింపుల్ ఉందండి. మొత్తం ముడికుట్టులా వచ్చింది ఫ్లవర్ అంతా. మిడిల్లో మనకి మిర్రర్ వచ్చింది సిల్వర్ కలర్ కాంబినేషన్తో. దీని కలర్ కాంబినేషన్కి శారీ ఎలా వచ్చిందో చూద్దాం. సో మనకి శారీ అయితే ఇది రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్. ఓకే, ఈరోజు చేసిన డిజైన్స్ అయితే ఇవ్వండి. మీకు ఎలా అనిపించినాయి? నచ్చినట్లయితే చిన్న లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.